హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు మంతేజ్ అఫీషియల్. సో ఈరోజు నేను మీ ముందుకి మరొక షార్ట్ వీడియోతో వచ్చేసానండి. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం. దీనికోసం మనం 1/2 kg అల్లాన్ని 150 grams వెల్లుల్ని తీసుకుంటున్నామండి. సో నేను ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాసెస్ కానీ అదంతా ఏం అప్లోడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది ఒక షార్ట్ వీడియోగా చేస్తున్నాం కాబట్టి. నేను ఇక్కడ అల్లంకి పైన చెక్క అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా సపరేట్ చేసేసి పైన తొక్కేం తీయలేదండి, నేను నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాను. తొక్కు తీస్తారా లేదా అన్నది అది మీ ఇష్టం అండి, బట్ నేనైతే తీయకుండా వాష్ చేసేసి అల్లంని వెల్లుల్ని కలిపి మిక్సీ పట్టేశాను. సో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1.5 to 2 months వాటికి మనం నీట్గా వాడుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, బట్ ఈ షార్ట్ వీడియో ఎందుకు చేశానంటే ఒకవేళ బ్యాచిలర్స్కి కానీ లేకపోతే మనం కొలతల్లో కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం వెంటనే మన మంతేజ్ అఫీషియల్ ఛానల్లోకి వచ్చేసి చూస్తే మీకు కొలతలతో అన్నిటికీ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో సహా ఉంటుంది. అది మీకు యూజ్ అవుతుంది అని చెప్పి అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. So please like, share and comment and subscribe to Manteja Official.